హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు పార్టీల మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు. నిన్న టీడీపీ వర్గాలు టీడీపీ వాళ్ళే కొట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఆలోచించినట్లయితే బీజేపీ లోకల్ లీడర్స్, అదేవిధంగా బీజేపీ అధ్యక్షురాలకు సంబంధించిన వాళ్ళు కూడా దారుణంగా కొట్టుకోవడం జరుగుతూ ఉంది. అసలు ఏంటి, ఎందుకు ఈ కొట్లాటలు అంటే లోకల్ గా ఆధిపత్య పోరు, మేమంటే మేమంటూ ఎవరు వారు ఆధిపత్య పోరు చేస్తూ సామాన్యులు మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నట్టు అర్థమవుతుంది. ఒక వ్యక్తిని రోడ్డు పైన వెళ్తున్న ఒక పెద్ద ఆయన్ని ఆపి మరీ విచక్షణ రహితంగా కొడుతూ చాలా చాలా బండి మీద వచ్చే అతన్ని తన్ని పడేసి విచక్షణ రహితంగా కొడుతూ బీజేపీలో పూరంధరేశ్వరి ఉంటే ఏంద్రా బొక్క, ఈ రేంజ్ లాంగ్వేజ్, ఎల్ లాంగ్వేజ్, కే లాంగ్వేజ్ వాడుతూ ఆ పెద్ద ఆయన్ని కొడుతూ ఉంటే పాపం గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి పార్టీ వెనక అండదండలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అభిమానం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, మాట్లాడచ్చు, అది వారి వ్యక్తిగతమైన విషయం. అయితే లోకల్ గా మేము జెండాలు మోసాం, మీరు పూరంధరేశ్వరి తరపు నుంచి వస్తే ఏంద్రా బొక్క అంటూ ఆ పెద్ద వ్యక్తిని, వయసు చాలా ఉంటుంది, 60-65 ఇయర్స్ ఉండొచ్చు ఆయనకి, ఆ వ్యక్తిని కొట్టుకుంటూ భయపెడుతూ చేయరా లోకేష్ గాడు ఎవడో, లోకేష్ గాడు వాడబ్బ వాడెందుకు వచ్చాడరా అంటూ చాలా చాలా దారుణమైనటువంటి పదజాలం వాడుతూ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు, ఒకతని పేరు మహేష్, ఇంకో అతనైతే దౌర్జన్యం చేసే అతని పేరు అయితే రివీల్ చేయలేదు, ఆయన మహేష్ అని పిలిచాడు కాబట్టి అర్థమైంది. సో అలా కొడుతూ ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నా వీళ్ళని ఒకసారి చూడండి. మంగరాజు గారు నువ్వు మీ తాతగారు కానీ బీజేపీ రాసినారు అక్క నువ్వు వీటికి ఎన్నిసార్లు చెప్పినా జీవితంలో రాదు అంటే నువ్వేమనుకుంటానేవో నీ సాయి నీ గురించి మంచిగా అనుకోవాలా, అనుకోవాలా. నువ్వేమనుకుంటావు, ఎందుకు వచ్చావు? పొరపాటు అయిపోయి నీ కాలు పట్టుకో. వాడిని పిలిపించావు, పిలిపిస్తాను. లోకేష్ చేయవని పని చేస్తా, మీరు పని చేస్తా, చేయవని పని చేయవని చేరలా లోకేష్ వాడిని నా కొడుకు అని చెప్పుకునే ఇరిగిపోతే నీ అమ్మ కట్టగడతారు, మరి కొడతారు నీ యొక్క కాలు బట్టి నువ్వు ఎక్క నువ్వు ఎందుకు వచ్చినావు? తప్పైపోయింది. నిన్న చోటసాలకు వచ్చినావు లేదా? వచ్చిన బీజేపీ ఓటరా కదా జయారెడ్డి చెప్పండి. నువ్వు వచ్చినావు వాడిచ్చినావా? ఆయన కూడా వచ్చినావు. ఎవరా జయారెడ్డి? నువ్వు వచ్చినావు వాడిచ్చినావా? నీ జీవితంలో రాసామే తీసుకొని వాచ్ చేస్తా నా కొడకల్లా. పర్మిషన్ అవసరం లేదు బాయ్, నోటా కాళ్ళు ఏమన్నా అజ్జి మాట్లాడాను బాయ్. ఎవరు వాళ్ళు? లోకేష్ గాడు ఎవడు, నువ్వెవడు? మేము బీజేపీ జెండా మోసిన నా కొడుకు మోసాలి కదా. పురంధేశ్వరి ప్రెసిడెంట్ అయితే మీరు కింగ్ లో సమానమే సమయం. తప్పుడు పురంధేశ్వరి ఏమన్నా కింగ్ కాదు, ఏమన్నా ఇదే సరే సార్. లోకేష్ గారు ఏమన్నా ఇదే వాడిని నీ అక్క వాడిని లోకేష్ అని పిలుచుకోండా. వాడికి ఫోన్ చేయవా? ఫోన్ చేయాలి.
ఫోన్ పోలేదు. జయవాయ్ ఫోన్ చేయండి. చూశారు కదా, ఒకే పార్టీలో ఉండి లోకల్ గా నేషనల్ గా వాళ్ళు ఫీల్ అయిన విధానం, వాళ్ళు అరుచుకున్న విధానం. పాప మా పెద్ద అయితే ఏమన్నా కూడా ఓకేనా, ఏం లేదు, నేను అది లేదు ఇది లేదు, నేను జాగ్రత్తగా ఉంటా, నేను ఇక రాను అని ఎంత చెప్తున్నా కూడా వినకుండా వాడు అతని పైన చేసిన దాడిని చూస్తుంటే చాలా చాలా హృదయ విదారకంగా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడే కాదు, నిన్న చాలా చాలా ప్లేస్లో టీడీపీ వారు దారుణంగా కొట్టుకోవడం జరుగుతూ ఉంది. జన సైనికులు టీడీపీ వారు కొట్టుకోవడం జరుగుతుంది. 4-5 పార్టీలు కలిస్తే ఇదే ప్రాబ్లం. ఎందుకంటే ఎవడైనా కూడా అధికారం కోసం, ఆధిక్యత కోసం పోరాడుతూనే ఉంటాడు. కానీ వీళ్ళు నాయకులు ఏం చేస్తారంటే, వాళ్ళు బాగానే ఉంటారు, కార్యకర్తలు లోకల్ చిన్న చోటా మోటా లీడర్స్ యొక్క అవమానాలు వాళ్ళకి పట్టవు. ఎందుకంటే పైన ఉన్న వాళ్ళంతా సెటిల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. పాపం వీళ్ళకి సెటిల్ చేసే వాళ్ళు ఉండరు, ఇలాంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. సో ఆ క్రమంలోనే ఇటువంటి గొడవలకి చాలా చాలా ఆస్కారం ఉంటుందన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఒక మనిషిని ఫిజికల్ గా దాడి చేయడం అనేది తప్పు. ఒకవేళ నోరు జారితే, అబద్ధాలు ఆడితే ఏమన్నా అప్పుడప్పుడు చేసుకుంటారు. ఇలా మరీ దారుణంగా అక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చారు, ఆ జెండాలో పురంధేశ్వరి ఏమన్నా తోప అని మాట్లాడటం అనేది, అసలు పురంధేశ్వరి అనేది ఒక మహిళ, ఆ మహిళ గురించి కూడా చాలా చాలా దారుణంగా మాట్లాడటం అనేది హర్షించదగ్గ విషయం కాదు, చాలా బాధాకరమైన విషయం. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సినింగ్. థ్యాంక్ యూ సో మచ్.